హాయ్ అండి అందరికీ హ్యాపీ ఉగాది. మేము ఈరోజు మా ఇంట్లో ఇలా ఉగాది సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు ఎలా చేసుకున్నారండి? మా షాప్లో ఇలా చేసాము పూజ. అండ్ ఇంట్లో మీరందరూ మీ ఇంట్లో ఎలా ఉగాది సెలబ్రేట్ చేసుకుంటారో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పచ్చడి చేసాము. పూజ ఇంతకుముందే కంప్లీట్ అయింది. సో ఇప్పుడే కంప్లీట్ అవ్వగానే అందరం పచ్చడి ప్రసాదం తీసుకున్నాము. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము మేమైతే. మీరందరూ ఎలా చేసుకున్నారు కామెంట్లో కామెంట్ చేయండి. సో మేమైతే ఇలా చేసుకున్నాం. అట్లనే ఉగాది పచ్చడి ఇప్పుడే కంప్లీట్ అయింది. ఇంటి బయట దూరణాలు వేసేసి అట్లనే ఇస్తరాకులు కూడా మా నాన్న చేసేసింది. చూడండి ఎంత మంచిగా ఉంది. ఇవైతే ఇస్తరాకులు. ఇందులోనే మనం ఉగాది పచ్చడి వేసుకొని తాగాలి. మా మమ్మీ కడుతుంది ఉగాది పచ్చడి బిందె కడుతందుకు. ఆయన ఇప్పుడే అయిపోయింది. అది ఒక్క 5 minutesలో అయిపోయింది. ఒక్క 2 minutesలో చేసేసింది మా మమ్మీ. అయితే ఇప్పుడు కడుతుంది చూడండి ఎట్లా కడుతుందో. ఇట్లనే కట్టుకోవాలి. కడుతుంది ఇప్పుడు కడుతుంది. ఉగాది పచ్చడికి కావాల్సినవి చూడండి. ఉగాది పచ్చడికి ఏమేమి కావాలో ఇప్పుడు మా అమ్మాయి పెట్టేసి వేసేసింది. ముడి వేసేసింది. ఇప్పుడైతే ఉగాది పచ్చడికి కావాల్సిన ఉగాది పచ్చడి చేస్తాం చూడండి. వేసేస్తుంది చూడండి. బెల్లం, పప్పు, కొబ్బరి, అట్లనే మామిడి పండ్లు మామిడికాయలు చిన్న కోసుకున్నాయి. ఇప్పుడైతే మన ఉగాది పచ్చడి తయారైంది. ఉగాది పచ్చడి అయితే ఇప్పుడే అయిపోయింది. ఇక ఉగాది పచ్చడి కలపాలి. తర్వాత పువ్వు వేయాలి. పువ్వు వేసిన తర్వాత అయిపోయింది. ఇక పూలు తినేయడమే.